Indian government has invaded Nizam territory through Vallabhai Patel's instructions and సైనిక పోరాటం జరిగింది అప్పుడు. సో ఇవన్నీ డీటెయిల్స్ చాలా ఉన్నాయి. నా తర్వాత మాట్లాడే వాళ్ళు కూడా కొంచెం టైం ఇస్తానండి, వాళ్ళు కూడా మాట్లాడాలి. సో వాళ్ళు దే కెన్ గివ్ యూ ఎనఫ్ డీటెయిల్స్ అండ్ వీ హ్యావ్ ఎ వీడియో ఆల్సో. ఇఫ్ టైమ్ పర్మిట్స్ వీఆర్ గోయింగ్ టు షో ద వీడియో. బట్ 1947 August 15 తర్వాత మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో వీ వర్ స్టిల్ అండర్ నిజాం రూల్. వీ వర్ నాట్ లిబరేటెడ్ అంటిల్ 1948 September 17th. సో ఆ 1 year అనేది మనకు ఇట్స్ అ ప్రెషస్ టైం. సో ఇండియన్ యూనియన్లో ఉన్నామా తెలియదు, ఉండలేమా తెలియదు, మరి బ్రిటిష్ నిజాం పరిపాలన మాత్రం ఉన్నాం. సో ఎనీవే నేను కొంచెం కన్ఫ్యూజ్ చేసిన అనుకుంటాను, బట్ తర్వాత వచ్చే వ్యక్తులు మాత్రం డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు గివ్ మోర్ డీటెయిల్స్. ఈరోజు మనకి ఎజెండా వచ్చేసి ఫస్ట్ మనం ఆల్రెడీ జ్యోతి ప్రజ్వలన చేసేసినాము, సైలెంట్ కూడా చేసేసినాము 1 minute. నెక్స్ట్ వచ్చేసి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక 3 డాన్సెస్ చిన్నారులు చేస్తారు, ఒక బిట్వీన్ ఏజెస్ 6 and 12. సో 3 కార్యక్రమాలు ఉన్నాయి, కల్చరల్ ఈవెంట్స్, 3 songs, లైవ్ డ్యాన్స్ షో. అండ్ వీఆర్ గోయింగ్ టు టేక్ కోదండరామ్ సార్ ఆన్ ఎయిర్ ఇఫ్ టైమ్ పర్మిట్స్, ఇఫ్ ఈజ్ అవైలబుల్. అండ్ హరీష్ రావు గారు, తర్వాత దేశపతి శ్రీనివాస్ ఒక మంచి పాట మన కోసం పాడబోతున్నారు. And with that, I would invite the first participants of cultural event. సభకు నమస్కారం. డేటా ఆధ్వర్యంలో నేడు జరుగుతున్న తెలంగాణ విమోచన దినానికి మీరందరూ పాల్గొని తెలంగాణ పట్ల మీ అభిమానాన్ని తెలుపుతున్నందుకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినం వెనుక ఉన్న కారణాలు, చరిత్ర ఇవాళ మనము మాట్లాడుకుందాం. తెలంగాణ ప్రాంతం 1680లో మొఘల్ పాలనలో ఉండేది. ఒక మొఘల్ అధికారి ఆసిఫ్ జా అనే మొఘల్ అధికారి మొఘల్ గవర్నర్తో విభేదించి 1724లో తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని తన ఆధీనంలో తెచ్చుకొని తనని తాను రాజుగా ప్రకటించుకొని హైదరాబాద్ అనే ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకొని హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అనే రాష్ట్రాన్ని 1724లో స్థాపించాడు ఆసిఫ్ జా. అతనే తనకు తాను నిజాంగా డిక్లేర్ చేసుకున్నాడు. హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో 16 డిస్ట్రిక్ట్స్ ఉండేవి అప్పట్లో. ఆ డిస్ట్రిక్ట్స్ మొత్తము అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్కి 4 డివిజన్ల కింద ఉండేవి. ఔరంగాబాద్ డివిజన్, గుల్బర్గా డివిజన్, మెదక్ డివిజన్, వరంగల్ డివిజన్. 1798లో నిజాం ఆసిఫ్ జా హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ని సబ్సిడరీ అలయన్స్ అనే అగ్రిమెంట్ ప్రకారం బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సామంతరాజు కప్పం లాగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి హైదరాబాద్ రాష్ట్రం ఎక్స్టర్నల్ అఫైర్స్ మొత్తము వాళ్ళ కంట్రోల్లో, నిజాంకి ఇంటర్నల్ అఫైర్స్ కంట్రోల్ వచ్చేటట్టు అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇలా నిజాం వంశీకుల పాలన 1724 నుంచి 1948 September 18 వరకు సాగింది. సో ఇప్పుడు మన హైదరాబాద్ రాష్ట్రం గురించి మాట్లాడతాం. హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం 9 జిల్లాలు కలిపి ఉండేవి. హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ జిల్లా. సో ఇందులో మొత్తం పాపులేషన్ వైజ్ చూస్తే 85% హిందువులు, 15% ముస్లిమ్స్ ఉండేవారు. ఆ 85%లో 48% తెలుగు వాళ్ళు, 26% మరాఠీస్, 12% కన్నడిగాస్, ఇంకా రిమైనింగ్ % ఫర్ ముస్లిమ్స్ అండ్ అదర్ రిలీజన్స్. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ విమోచనం చేసినప్పుడు స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ వేసి హైదరాబాద్ని 3 ముక్కలు చేసి మహారాష్ట్రలో కలిపినప్పటి విషయం చెప్తున్నాను. ఎందుకంటే పాపులేషన్ వాజ్ 26% మరాఠీస్ అండ్ 12% కన్నడిగా. సో 4 జిల్లాలు కర్ణాటకకి వెళ్ళాయి, 4 జిల్లాలు మహారాష్ట్రలో కలిపారు. అది తర్వాత బాంబే అండ్ గుజరాత్గా 1960లో స్ప్లిట్ అయిపోయింది. సో ఈ నిజాంల పరిపాలనలో హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు. వాళ్ళది ఒకటే ధ్యేయం, ఇస్లామిక్ షరియా లా, మొత్తం ఇస్లామైజేషన్ చేద్దాం హైదరాబాద్ రాష్ట్రాన్ని అనేది వాళ్ళ ధ్యేయం. సో నిజాం సేనలో కానీ పాలన అధికారులలో కానీ
85% ముస్లిం అధికారులే ఉండేవారు. నిజాం పాలనలో 600 నుంచి 1200 రూపాయల జీతం అంటే అది ఎలైట్ క్లాస్. దాంట్లో 5 హిందువులు ఉండేవారు, 56 మంది ముస్లిమ్స్. సో ప్రభుత్వ ఉద్యోగాలు. నిజాం మరియు అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర 40% ల్యాండ్ కంట్రోల్లో ఉండేది. అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళని జమీందారులు, జాగీర్దారులు, దొరలు, ప్రముఖులు, శాఖ ప్రముఖులు అనేవాళ్ళు. సో ఈ నిజాం పాలనలో పన్నులు ముక్కుపిండి వసూలు చేసి తెలంగాణ ప్రజలను హింసించి పన్నులు కట్టించుకొని కొన్ని కట్టడాలు, చారిత్రక కట్టడాలు కూడా కట్టాడు. దాంట్లో కొన్ని నిజాం పాలనలో కట్టినవి సింగరేణి కాలరీస్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆల్విన్, ప్రాగా టూల్స్, చార్మినార్ సిగరెట్, విఎస్టీ, వజీర్ సుల్తాన్ టొబాకో, ఆజంజాయి మిల్స్, జిందా తిలిస్మన్. తర్వాత ప్యాలెస్లోకి వస్తే మీకు అస్మాన్ గార్లో, బషీర్బాగ్లో కింగ్ కోటి ప్యాలెస్, గోల్కొండ ఫోర్ట్, తారామతి బరదారి, గండీపేట్, చార్మినార్, కులీ కుతుబ్ షా, ట్యాంక్ బండ్, ఉస్మానియా, కింగ్ కోటి హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, ఇవన్నీ నిజాం పాలనలో ఉన్నాయి. సో నిజాం పాలనలో తెలంగాణ రాష్ట్రం అనేది తెలుగు ప్రజలు ఎంత అవమానాలు, ఎంత డిఫికల్టీస్ ఎదురు అయినా అప్పట్లో తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్గా ఉండేదనేది నా పాయింట్. సో నిజాం పాలనలో సపరేట్ ఫైనాన్షియల్ సిస్టమ్, మిలిటరీ, జ్యుడిషియల్, పోలీస్, రెవెన్యూ, పబ్లిక్ వర్క్స్, పోస్టల్ శాఖ, రైల్వే నెట్వర్క్స్, టెలికమ్యూనికేషన్ సిస్టమ్, సపరేట్ రేడియో స్టేషన్గా కూడా ఉండేది. ఇవన్నీ భారతదేశంలో లేవు. మనం ఆ టైం భారతదేశం అంతర్భాగం జియోగ్రఫికల్గా కనపడతాం, కానీ భారతదేశంతో సావరిటీలో లేవు మనం. హైదరాబాద్లో అప్పట్లో 17 పోలో గ్రౌండ్స్ ఉండేవి. నిజాంకి గుర్రాలు పిచ్చి ఆ బార్కాస్ అక్కడ అటు పక్కన నిజాం ప్రత్యేక సైన్యం ఏర్పరచుకునేవాడు. అక్కడ ఉండేవాళ్ళు ఇప్పటికీ మీరు వెళ్ళిన అరబ్స్, వేరే దేశాల వాళ్ళు కనపడతారు, పష్తూన్స్, అరబ్స్ వాళ్ళు అతని ప్రైవేట్ ఆర్మీలో ఉండేవారు. హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్ జనరల్ కూడా అరబ్ దేశస్తుడే. 1947లో మనకి భారతదేశం స్వాతంత్రం వచ్చిన వేళ చాలా రాష్ట్రాలు ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ విలీనమయ్యాయి. బ్రిటిష్ వాళ్ళ ఆప్షన్ ఇచ్చారు. కానీ మన అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్